శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, సమంత రాజ్ నిడుమూర్ల వివాహం జరిగినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు రాజ్ నిడుమూరి భార్యతో విడాకులు అయ్యాయా? మరి మనకి తెలిసి 2015లోన రాజు నిడుమూరు పెళ్లి చేసుకున్నారు, శ్యామలి డే అనే ఆవిడ్ని. అవును. 2022లో విడిపోయారని తెలుస్తోంది. ఓకే. అయితే వీళ్ళిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు, సమంత నాగ చైతన్య. 2021లో విడిపోయారు. సరే, ఎవరు ఎందుకు విడిపోయారు ఏంటి అదంతా మనకు అనవసరం అనుకోండి. ఇవాళ సమంత టాపిక్ ఎందుకు ఇంత అందరికీ ఇంపార్టెంట్ అంటే, ఆవిడ ఒక మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఇటీవల కాలంలో నిర్మాతగా మారారు. రాజు నిడుమూరుతో కలిసి ఉంటున్నట్టుగా ఆవిడ ఫోటోలు పెట్టడం, మొన్న దీపావళికి అయితే వాళ్ళ ఇంట్లోనే ఉండి సెలబ్రేషన్స్ చేసుకుని ఫోటోలు పెట్టాక ప్రజలు ఫ్యాన్స్ అడుగుతారు కదండి. ఇప్పుడు మీరు మామూలు మనిషి అనుకోండి, ఎవడు పట్టించుకోడు. మీరు ఒక సెలబ్రిటీ అయినప్పుడు మీ గురించి అందరికీ కావాలి. మీరు కూర్చున్నా కావాలి, నిల్చున్నా కావాలి, మీ డైట్ ఏంటి, ఇప్పుడు మీ డైట్ అవన్నీ కూడా మీరు చెప్తారు కదా మీ ఫ్యాన్స్కి. నేను ఇది మీకు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా చెప్పారు కదా. అవును. తర్వాత సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఆవిడ బాధపడింది కదా, అదేది శకుంతల. ఎస్. సో మీరు మీ బాధను పంచుకున్నప్పుడు మీకు సంబంధించిన అన్ని విషయాలు ప్రజలు అడుగుతారు. సో ఏది ఏమైనా ఇవాళ మరి ఈషా యోగా సెంటర్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది, కోయంబత్తూరులో. ఈవిడ ఆయన నమ్ముతారు కదా, ఈషా గురువుని నమ్ముతారు ఆవిడ. అయితే చేసుకుని ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, కంగ్రాచులేషన్స్ చెప్దాం మనం కూడా, హ్యాపీగా ఉండాలి. అయితే వాళ్ళ రాజు నిడుమూరు మొదటి భార్య తెగించిన వాళ్ళు ఎంతకైనా బరి తెగిస్తారని పెట్టారు. అది మనం ఏం కమెంట్ చేస్తాం, మరి ఆవిడ ఎందుకు పెట్టారో అలాగా, ఆవిడ బాధ ఏంటో మనకు తెలియదు, అది రాజు నిడుమూరు చెప్పాలి. సో ఏది ఏమైనా ఇవాళ వాళ్ళు ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకుని ఉంటే ఆహ్వానిద్దామండి, చేసుకోకపోతే అది వాళ్ళ ఇష్టం, దానికి కూడా మనం కమెంట్ చేయక్కర్లే. కాకపోతే నిప్పులేందే పొగరాదని, ఏది లేకుండా ఆవిడ ఎర్రచీర కట్టుకుందని అంతా సోషల్ మీడియా అంతా వచ్చింది. ఈవెన్ చాలా పాపులర్ పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు కూడా ఇస్తున్నాయి కాబట్టి అందులో నిజం ఉండొచ్చు. ఇవాళ సాయంకాలంలోపు వాళ్ళు ఒక ప్రకటన చేస్తారని అంటున్నారు. ఓకే. సో మరి అది వస్తే కనుక అయితే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంతకాలం సమంత గురించి వచ్చిన నెగిటివ్ కావచ్చు వార్తలు, లేదు ఆవిడ మీద చూపించిన ఇంట్రెస్ట్ కావచ్చు, అది తగ్గుతుంది. ఇంకా ఓకే, హ్యాపీగా ఆవిడ సెటిల్ అయ్యారు అనుకున్నారు అనుకోండి, ఇంకా ఎవరు ఆవిడ గురించి పెద్ద పట్టించుకోరు. ఆవిడ సినిమాల గురించి మాట్లాడతారు తప్ప ఆవిడ వ్యక్తిగత జీవితం జోలికి ఎవరు వెళ్ళరు, ఓకే, నేను అనుకోవటం. కాబట్టి ఆవిడ వాళ్ళు ఏదైనా ఒకవేళ మంచిగా చేసుకుని ఉంటే అనౌన్స్ చేయొచ్చు, లేదంటే ఓకే కామ్గా ఉంటారు అంతే, అది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళ మిస్సెస్ అలా ఎందుకు పెట్టారు అనే దాన్ని బట్టి చూస్తే ఆవిడకి ఏదో బాధ ఉంది, ఆవిడ పెట్టారు, అది మనం ఏం చెప్పలేం. ఎందుకంటే నాగ చైతన్య పెళ్ళయ్యాక కూడా సమంత కూడా మంచిగానే పోస్ట్ చేసినట్టున్నారు కదా. అందుకని అవి సహజాలు, అవి విడిపోవడాలు, తర్వాత వాళ్ళు వేరే రకంగా సెటిల్ అయితే మొదటి వాళ్ళు బాధపడ్డాలు, ఇవన్నీ ఉంటాయి. ఇది జీవితం కదా. రైట్ మేడం, థ్యాంక్ యూ.